అవుతాడు. పిల్లలు సెలవులిస్తే ఎవరింటికి వెడతారు? మామయ్య ఇంటికే పెడతారు. మేనమా వల్ల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి. మేనమామ గారింట్లోనే తాతగారు కూడా ఉంటారు. అందుకని అమ్మాయి పిల్లలు అక్కడికి వెడితే ఇన్నాళ్ళకి అమ్మాయి పిల్లలు వచ్చారని తాతగారు మేనమామ పొంగిపోయి ఆదరించి సంతోషిస్తారు. కాబట్టి మామయ్య ఇంటికి వెళ్ళాడు రోజున. పెడితే పాపం ఏదో శ్రీ మహావిష్ణువు పనిలో ఉన్నారాయన. పనిలో ఉండి ఏదో ఒక్కసారి చక్రం అక్కడ పెట్టారు. ఈయన ఏం చేశాడు, అటు ఇటు చూసి ఇదేదో బాగానే ఉందని తొండంతో తీసి అలా నోట్లో పెట్టుకుని గుడుక్కుని మింగేశాడు. ఆ చక్రం లోపలికి వెళ్ళిపోయింది. ఆయన అట్నుంచి ఇట్నుంచి గబుక్కులను రాక్షస సంహారం చేయడానికి ఎక్కడుంది చక్రం అని వెతికారు, కనపట్టలేదు. ఈయన నవ్వుతున్నారు కూర్చుని. అమ్మమ్మమ్మ పిడుగా మింగేశాడు రా మేనల్లుడు, ఎలా ఈ చక్రం తెప్పించడం అని చూశారట. చూసి మేనల్లుడు కొట్టలేరు, తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే గర్భిణి, అలాంటి సందం అయిపోయింది ఆయనకి. అందుకని పాపం ఇప్పుడు ఆయన ఏం చేయలేక 4 చేతులతో 2 చెవులు పట్టుకుని గుంజీలు తీశారట వినాయకుడి ముందు. గుంజీలు తీయడం అంటే ఏమిటో వినాయకుడు చూడలేదు అప్పటిదాకా. మొట్టమొదటిసారి మామయ్య గుంజీలు తీస్తుంటే చెవులు పట్టుకుని, మామయ్య అదేంటి ఆ లేవడం ఏంటి, కూర్చోవడం ఏంటి, ఆ చెవులు అట్టుకోవడం ఏమిటని పొర్లి నవ్వడం మొదలెట్టేట కింద పడి. ఈ నవ్వడంలో హుప్ అన్నాడు. ఒక్కసారి ఆ చక్రం బయటికి పడిపోయింది. గభాలన శ్రీ మహావిష్ణువు గుచ్చేస్తున్నారు. అందుకని మేనమామ నాట పట్టించిన వాడు అని ఆయనకు ఒక పేరు. పిల్లలు చాలా సంతోషంగా వింటారండి గణపతి కథలు మీరు చెప్తే. అలాగే మనకి తమిళనాట ఒక విచిత్రమైనటువంటి వృత్తాంతం చెప్తుంటారు. అక్కడ అవ్వయ్యార్ అని ఒక వృద్ధురాలు. అవ్వయ్యార్ గురించి చంద్రశేఖర పరమాచార్య స్వామి ఎక్కువ మాట్లాడుతుంటారు. అవ్వయ్యార్ గణపతి ఉపాసన చేసేది. ఆవిడ ఉపాసన చేసేటప్పుడు ఆ అవ్వయ్యార్ వినాయకుడిని పూజ చేస్తోంది. ఈలోగా రాజుగారు, చేరరాజుగారు అనబడేటటువంటి ఆయన, సుందరమూర్తి అనబడేటటువంటి ఒక నాయనారు వచ్చి, మేము కైలాసం వెళ్ళిపోతున్నాం గుర్రాల మీద, నువ్వు వస్తావా అలా తీసుకుపోతామన్నారు. ఆవిడంది, నేను రాను, నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నాను, నాకు కైలాసం కన్నా వినాయకుడి పూజ ఎక్కువ, మీరు వెళ్ళిపోండి అండి. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈవిడ పూజ అయిపోయింది. ఆ తర్వాత పాపం ఈవిడ కాళ్ళు చాపుకుని అవ్వ కదా అనుకుంది, అయ్యో వాళ్ళు కైలాసం తీసుకెళ్తానంటే వెళ్లకుండా మానేశాను, ఈ పాటికి చక్క కైలాసంలో ఉందని శంకరుడి కొలువులో ఇక్కడ ఉండిపోయాననుకుంది. ఉపాసన చేసిన గణపతి ఉన్నారు కదా, ఆయన గభాలన వచ్చి ఓ భీంకారం చేసి తొండంతో ఆవిడ్ని చుట్టి పట్టుకుని ఇక్కడి నుంచి తొండం ఎత్తి అక్కడ కైలాసంలో కూర్చోబెట్టారు. ఇక్కడి నుంచి ఇంకా చేరరాజు గారును ఆ తర్వాత ఆ సుందరమూర్తి ఇంకా కైలాసం చేరలేదు, అవ్వ అక్కడికి చేరిపోయింది. పాప ఆవిడకి మోకాళ్ళ నొప్పులు. ఆవిడ నేను రోజు పూజ చేసే శంకరుడే కదా, కొత్తతనం ఏముందని ఆయన వైపు కాళ్ళు దాపు కూర్చుంది. పార్వతీదేవికి కొంచెం బాధేసింది. ఏమిటి బొత్తిగా అలా ఆయన లోక పూజితుడు మా ఆయన ఇలా కాళ్ళు జాపు కూర్చుంది ఏమిటి అవ్వ అని చెప్పి చెలికెత్తిని పిలిచి చెవిలో చెప్పింది. అలా పెట్టకూడదు, కాళ్ళు కాస్త కాళ్ళు పక్కకి పెట్టుకోమని చెప్పండి అని. చక్కా ఈవిడ హాయిగా కాళ్ళు దాపుకుని, ఎంత గొప్ప ఆఫీసర్ అయితే మాత్రం మా అమ్మకి మనవడే కదండి అని, ఆ ఏమిటి శంకర విశేషాలు అని ఏదో మాట్లాడుతుంది ఆవిడ. శంకరుడు అలాగే మాట్లాడుతున్నాడు. ఈ చెలికెత్త వెళ్ళి చెవిలో చెప్పింది, అమ్మ కాళ్ళు కొంచెం అటు పక్కకి పెట్టుకోండి. ఏ అంది ఆవిడ. అంటే ఎదురుగుండా స్వామి ఉన్నారు కదమ్మా, అలా పెడితే బాగుండదు. ఓహో, అయితే శంకరుడు లేని వైపుకి నువ్వే పెట్టు నా కాళ్ళు అది. ఓన్లే ముసలావిడ ఎందుకు వచ్చిందని చెప్పి ఆవిడే కాళ్ళు అట్టుకుని అటు తెప్పింది. ఈ కాళ్ళు ఇటు తిరుగుతుంటే శివుడు తిరిగిపోయాడు. ఈవిడ పెట్టి పాపం చెలికెత్తి వచ్చింది, శివుడు అటున్నాడు. ఇదేంటి అటున్నాడని చెప్పి మళ్ళీ కాళ్ళు తిప్పింది, మళ్ళీ శివుడు అటు వెళ్ళిపోయాడు. కాసేపు ఆగి శివుడు అన్నాడు, ఏమిటి ఎంతసేపు తిప్పేస్తావు నన్ను ఇలాగన్నాడు. అంతటా శివుడున్నాడని అవ్వయ్యారు నమ్మింది. అందుకే శివుడు లేని దిక్కు కాళ్ళు ఎక్కడ పెట్టాలి, ఆ భక్తి కలిగాక పెట్టాలి, అంతేగాని అవ్వయ్యారు చేసింది మేము చేస్తామని చేయకూడదు. కాబట్టి అటువంటి తల్లి అవ్వయ్యారు. కాబట్టి మనకి తమిళ దేశమునందు ఇటువంటి స్థితిని పొందినటువంటి వాడు అని గణపతి గురించి అనేక విషయాలు చెప్తూ పెద్దలు పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తోంది. ఆయన అంటారు, పశ్యేయమే కస్య కవే కృతించేత్ సారస్వతం కౌశమమైమిరిక్తం అంత ప్రవిశ్యాయమవీక్షితశ్చేత్ కోణీ ప్రవిష్టా కవికోటిరేష. ఒక ఆయన సమస్త వాంగ్మయాన్ని చదివేశాట, కావ్యాలన్నీ చదివేశాడు, పురాణాలన్నీ చదివేశాడు, అన్నీ చదివేశాడు. చదివేశాక ఆయనకు విచిత్రమైన ఆలోచన వచ్చింది. అరే నేను ఇవన్నీ చదివేశాను తీసుకొచ్చి, పాపం సరస్వతీదేవి యొక్క కోశాగారం ఖాళీ అయిపోయి ఉంటుంది. మరి నేను అన్నీ పట్టుకొచ్చి చదివేశాను కదా, ఇప్పుడు సరస్వతీదేవి దగ్గర ఏం లేవు కావ్యాలని అనుకుని తన ఉపాసనా బలంతో ఒక్కసారి అమ్మవారికి క్షమార్పణ చెప్దామని అమ్మవారి కోశాగారంలోకి వెళ్ళి తొంగి చూశాట. తను ఎన్ని చదివాడో దానికి 1,000,000 రెట్ల కావ్యాలు పురాణాలు ఇంకా ఆవిడ కోశాగారంలో అలా పడే ఉన్నాయి. నువ్వెన్ని చదివితే పూర్తయిపోయినట్టు?
చదివితే పూర్తయిపోవు కదా, అమ్మవారి యొక్క కోశము ఎప్పుడూ నిండే ఉంటుంది. అలా మీరు వినాయకుడి గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. ఎందుచేత ఆయన యొక్క గొప్పతనం అటువంటిది. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము, ఏదైనా ఇయ్యగలడు. విచిత్రం ఏమిటంటే సవితి తిథి ఆయనకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఇవాళ మనం ఇప్పుడు చెప్పుకున్న తిథి ఏమిటి? సవితి తిథి. సవితి తిథి నాడు శివపురాణాంతర్గతంగా మనం వినాయకోత్పత్తిని గురించి ఇవాళ మాట్లాడుకున్నాం. ఇది కూడా ఈశ్వర సంకల్పమే. అలా సవితి నాడు ఎవరైనా వినాయకుడి గురించి ప్రత్యేకం వింటే విద్యార్థియగు వాడు విద్యను చెందు, ద్రవ్యార్థియౌ నతడు ద్రవ్యంబు చెందు, కన్యార్థియగు వాడు కన్యను పెండ్లాడు, పుత్రార్థియగు వాడు పుత్రులగును, భోగార్థియగు వాడు భోగములం చెందు, మోక్షార్థియగు వాడు ముక్తి నొందు, రాజ్యార్థియగు వాడు రాజ్యమార్జించు, యశోర్థియౌ నాతడు యశముబడయు, రుగ్నుడై కుందునట్టి వాడారోగ్యమందు, రుణభరాక్రాంతుడొందును రుణ విముక్తి, గొప్ప ఇక్కట్టులందు గగ్గోలు పడెడువాడు నిర్వృత్తి చెందును వాస్తవంబు. ఎవరు వినాయకుని యొక్క వృత్తాంతాన్ని చవితినాడు చేతులొగ్గి నమస్కరించి వినాయకోత్పత్తి గురించి వింటున్నారో, పరమ భక్తితో ఆ స్వామికి ఒక్కసారి నమస్కారం చేస్తున్నారో, ఇవాళ అనుకోకుండా శివపురాణాంతర్గతంగా చవితి తిథి నాడు మీరు వినాయకోత్పత్తి గురించి విన్నారు కనుక నేను మీ సౌకర్యం కోసం ఇవాళ ఒక్క 10 నిమిషాల ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. మీ అందరూ ఇవాళ ఒక్కసారి పైన సింధూరార్చన చేయబడిన ప్రతిష్ఠ చేయబడిన గణపతి ఉన్నారు. మీకు సర్వ అభ్యున్నతులు కలగాలని నేను మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. చక్కగా మీరందరూ ఇవాళ ఒక్కసారి గణపతి దర్శనం చేసుకుని గృహోన్ముఖులు కండి. మీ అందరి సౌకర్యం నిమిత్తం నేను జ్ఞాపకం పెట్టుకుని ఒక పావు గంట ముందే నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. లేకపోతే అర్థం లేదు. ఒక మంచి విషయాన్ని విని దర్శనాన్ని వదులుకోకూడదు కదా. కాబట్టి దర్శనం చేసుకుని వెళ్ళండి. కాబట్టి ఎవరెవరు ఏది కోరుకుంటున్నాడో, విద్యార్థికి విద్య వస్తుంది, ద్రవ్యార్థికి ద్రవ్యం వస్తుంది, కన్యార్థికి కన్య దొరుకుతుంది, పుత్రార్థికి పుత్రుడు పుడతాడు, భోగార్థి అయిన వాడికి భోగాలు కలుగుతాయి, మోక్షార్థికి మోక్షం దొరుకుతుంది, రాజ్యార్థికి రాజ్యం దొరుకుతుంది, కీర్తి కావాలన్న వాడికి కీర్తి వస్తుంది, ఆరోగ్యము కుదుట పడక చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది, రుణభారంతో ఉన్న వాడికి రుణం తొలుగుతుంది, ఇక్కట్టులలో ఉన్న వాడికి ఇక్కట్టులు తొలగిపోతాయి. గణపతి యొక్క దర్శనము చేత, గణపతి యొక్క అనుగ్రహము చేత, గణపతి యొక్క కథని వినడం చేత సమస్తము సమకూరుతాయని పెద్దలు మనకి ఫలశ్రుతిని వివరణ చేసి ఉన్నారు. కాబట్టి అంత గొప్ప స్వరూపము ఆ గజానన స్వరూపము. కాబట్టి ఇవాళ మనం శివ కుటుంబంలో ఒక ప్రధానమైనటువంటి మూర్తిని గురించి ప్రస్తావన చేసుకునే అదృష్టాన్ని పరమేశ్వరుడు మనకిచ్చాడు. మీరు చూడండి, చాలా ప్రధానమైనటువంటి మూర్తులలో ఈశ్వరావతారముల యందు కాలభైరవ అవతారం ఒకటి. చాలా గొప్ప అవతారం ఇది. మీరు అందుకే కాశీ వెళ్ళడం ఎంత గొప్పదో, కాశీ వెళ్ళి వచ్చిన వాళ్ళు కాలభైరవ పూజ అని తప్పకుండా చేస్తారు. మా ఇంట్లో కాశీ సంతర్పణ చేస్తున్నామండి, మీ అందరూ రండి అని పిలిచి చిట్ట చివర ఏం చేస్తారంటే ఒక గారెల మాల గుచ్చి ఆ గారెల మాల తీసుకెళ్లి ఒక భైరవుడి మెళ్ళో, అంటే ఒక కుక్క మెళ్ళో వేస్తారు. వేసి కుక్కని పూజిస్తారు ఆ రోజున. కాబట్టి ఈ కాలభైరవ స్వరూపం అన్నదేది, ఎందుకు వచ్చింది, ఏ పరిస్థితులలో వచ్చింది, ఎటువంటి స్థితిలో వచ్చింది, దాని గురించి వింటే ఎంత అభ్యున్నతి కలుగుతుంది, ఎంత గొప్పతనం కలుగుతుంది. మీరు ఒక్కసారి అవధరిద్దురుగాని 4 ముఖాలు 4 వైపులకి పైన ఒక ముఖం. శంకరుడికి ఇప్పుడు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5 ముఖాలు ఎలా ఉంటాయో అటువంటి 5 ముఖాలతో ఉండేవాడు ఆయన. ఈ 5 ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు, నేనసుడీ జగంబులకు నిక్కపు కర్తను ఈశ్వరుండను, నేను సమస్త శక్తులకు నిర్మి ప్రవర్తకుడన్, నివర్తనంబేనయనర్తు పుట్టుటయు నీగుటయన్నది నేనిరుంగా, ఎందేన అనశ్వరంబైన ఈశ్వరతత్వము నిద్దమానసుల్. అదేమిటయా, బ్రహ్మం ఎవరని అడుగుతారేంటి? నేనే బ్రహ్మము. దీన్ని మీరు లోపలికి తీసుకెళ్లి ఆలోచించాలి. మనం ఏమంటాం, మా అబ్బాయినండి. ఏది మీ అబ్బాయికి చర్మము కాని, రక్తము కాని, మాంసము కాని, కొవ్వు కాని, అస్థి కాని, శుక్ల కాని, మేధ కాని నువ్వు తయారు చేసింది ఉందా అందులో?
ఈశ్వరుడు నిర్మించాడు. అది ఈశ్వరానుగ్రహం నీకో కొడుకు, ఈశ్వరానుగ్రహం నీకో కూతురు, ఇది నా ఇల్లు అంటాడు. అందులో ఉన్నటువంటిది ఏది నీది? నీరు నీదా? సిమెంటు నీదా? అందులో ఉన్నటువంటి అంటుకోగలిగినటువంటి శక్తి నీదా? ఒక ఇనుము సిమెంటుతో కలిసి ఒక స్లాబ్ అయ్యే శక్తి నీదా? ఏది నీది? ఈశ్వరుడు ఇచ్చాడు. మరి నా డబ్బండి, నీ డబ్బు సంపాదించడానికి నీకు శక్తిని ఎవడిచ్చాడు? ఈశ్వరుడు ఇచ్చాడు. నువ్వు ఉన్నావు భవతి మంగళం, నువ్వు గృహప్రవేశం చేయడానికి ఎవరిచ్చారు? వాడు నీలో ఉండబట్టి నువ్వు శివమై ఉన్నావు. నీదేమిటి? అన్ని నాది నాదంటావే, అన్ని నేను సృష్టించాను, నేను కొన్నాను, నేను పెట్టానంటావే. ఈ అనే ప్రకృతికి బ్రహ్మ అని పేరు. కాబట్టి ఇప్పుడు దారి తప్పిన బ్రహ్మ ఇది. అన్నీ నే చేస్తున్నానంటోంది. పై బ్రహ్మగారి గురించి అనకండి, లోపల బ్రహ్మగారి గురించి విచారణ చేయండి. మీకోసం వస్తోంది కథ. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ముగ్గురిని పెట్టి మీకు కథ నేర్పుతున్నారు. ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, నేనే ఈ లోకాలన్నింటినీ సృష్టించింది, నేనే నిక్కపు కర్తని, నేనే ఈ సమస్త లోకాలని ప్రవర్తింపచేసిన వాణ్ణి, నేనే వీటిని సంహారం చేసేవాణ్ణి, నేను ఎప్పుడైనా చచ్చిపోయినా, నేను ఎప్పుడు బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మం అన్నాడు. ఎవరికి వాడు ఏమంటాడు? ఇది నాదండి, అది నాదండి, ఇగో ఇదంతా ఈ సైట్లన్నీ నావండి. ఏమయ్యా ఎప్పుడు నీవుగా ఉండిపోతా? ఎందుకు ఉండిపోవండి? ఎవడంటే తెలివి తక్కువ చచ్చిపోయాడు కానీ నేను చచ్చిపోతానండి, నేను ఇలాగే ఉంటాను, అవన్నీ నావే అంటాడు. ఎవడైనా నేను చచ్చిపోతానండి, అదేంటి ఇవన్నీ నాకు ఉంటాయంటే నేను వెళ్ళిపోతాను, నేను అశాశ్వతం అండి, ఈ శరీరం ఉంటుందా అంటాడేంటి? అలా అంటే వాడు ఇవన్నీ నావన్నీ అండి మహాజ్ఞానం అయిపోతారు అసలు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నావే, నాకు చావు ఎక్కడుంది అన్నాడు ఆయన. అంటే చిత్రం ఏంటంటే పక్కనున్న శ్రీ మహావిష్ణువు అన్నారు, పొడి పొడి ఈ జగంబులను పుట్టక చేసి తీయను కాదే ఈశ్వరుడను యజ్ఞపూరుషుడా సర్వము నిలెడువాడ నేనే నిబ్బరముగ తత్వమావయము పన్నుగ ఇందరిలోన ఇట్లు పెద్దరికము చూపబోకు ఇక తప్పులు పల్కకు నీరజోద్భవ. స్థితికారుడని ఉన్నది ఉన్నట్టు నిలబెట్టడం అదొక లక్షణం. ఇప్పుడు ఆయన అన్నారు, అదేమిట్రోయ్ నా అంత వాణ్ణి నేనంటున్నావు, అసలు నువ్వు పుట్టింది నా నాభికమలంలోంచి కదా, నేనంటూ ఉంటే కదా నువ్వంటూ ఓడు పుట్టుకొచ్చావు. కాబట్టి అసలు నీ అస్తిత్వం నా వల్ల ఉంది. 2, యజ్ఞపూరుషుణ్ణి నేను, నువ్వు చెప్పిన 4 ముఖాలతో చెప్పిన వేదంలోంచి యజ్ఞంలో ఎవరిని ఆరాధిస్తారు? నన్ను ఆరాధిస్తారు. కాబట్టి నేను యజ్ఞపురుషుణ్ణి, అన్నీ ఏలేవాణ్ణి నేను. నిబ్బరంగా తత్వం ఆలోచించు. ఇదేమిటి నీ ఎంతవాణ్ణి నువ్వు అంటున్నావు? నువ్వు కాదు, నేను బ్రహ్మం అన్నారు ఆయన. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. నిజంగా వాళ్ళకి కాదు జగడం, అన్నీ నేనే సృష్టించాను, ఇవన్నీ నా వల్లే ఉన్నాయి. ఇదొక చిత్రం. ఆ లోకం ఎలా ఉంటుందంటే, నేను ఒకసారి ఒకరింటికి వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. ఆ ఇంట్లో భర్త గారు బాత్రూమ్ దగ్గర కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళేటప్పటికి రండి అన్నయ్య గారు, రెండు అంది ఆవిడ. అంటే వెళ్ళి అమ్మ ఏడి మా స్నేహితుడు ఏడి అమ్మ అంటే, ఆయన్ని పొద్దున్నుంచి బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టామండి అంది. ఏమమ్మా ఏమైంది, ఎందుకు బాత్రూమ్ దగ్గర అన్నాను. నాకు మీకు తెలుసు కదా అన్నయ్య గారు, నాకు ఇంటీరియర్ డెకరేషన్ అన్నా ఇల్లు మెయింటెనెన్స్ అన్నా ప్రాణం అండి. ఆయనకి పొద్దుటి నుంచి వాంతులు, గబుక్కుని ఇక్కడ పడుకున్నారనుకోండి, వాంతి ఆపుకోలేకపోతే ఇల్లు పాడైపోతున్నా, బాత్రూమ్ దగ్గరే కూర్చోబెట్టాను తగ్గే వరకు. సో ఏమైంది, కట్టినవాడు ఎవరో వాడికన్నా దిక్కుమాలిన మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి ఇదంతా నేను నిర్వహిస్తున్నాను, ఇదంతా నాది అని అదొక వెర్రి. కాబట్టి వాడు అయ్యయ్యో సమయం అంతా అయిపోతోంది, నేను భగవన్నామని చెప్పట్లేదు, నేను కథ విన్నది లేదు, నేను పూజ చేసింది లేదు, నేను గుడికెళ్ళింది లేదు, నేను ప్రదక్షిణం చేయలేదని ఏడవడు. వాడి ఏడుతంతా దేనికంటే 5 ఏళ్ళో 6 ఏళ్ళో అయిపోయిన ఇల్లుకి ఎక్కడో పెచ్చు విరిగిందని ఏడుస్తుంటాడు. లేకపోతే రోడ్డు కొంచెం ఎత్తయిందని ఇప్పుడు ఈ ఇంటిని ఇంకొంచెం ఎత్తి ఎలా చేసేయడం అని ఏదో ఈ ఇంటి గురించి ఆలోచిస్తుంటాడు. లేకపోతే చెట్లు ఇంట్లో ఉంటే ఆకులు రాలవండి, ఇలా కూర్చుని కాసేపు విష్ణు సహస్రం చదవడు. కానీ నేను ఇవన్నీ చూసినవి చెప్తున్నాను మహాప్రభో, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు. ఓ ఇనప ఓట్స్ ఒకటి చేయించుకుని దానికి ఇలా ఓ పైన పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ లాంటి చేయించుకుని ఒక ఆయన అదే పనిగా కుక్క తిరిగినట్టు తిరుగుతుండేవాడు ఇంటి చుట్టూ. ఎందుకండి అంటే అలా ఇంటి చుట్టూ తిరిగి రావడం. మళ్ళీ ఆయనకు అనుమానం, మందార చెట్టు దగ్గర ఆకులు రాలేయేమో అని. మళ్ళీ వెళ్ళి ఆకు రాలిందనుకోండి వెంటనే దాన్ని పొడవడం. అంటే వీడు ఓంగి తీలేడు, ఒళ్ళు ఓపిక అయిపోయింది, అందులో దాన్ని పొడుస్తాడు. పొడిస్తే అది దానికి గుచ్చుకుంటుంది, దాన్ని అలా ఎత్తి మళ్ళీ నడుస్తుంటాడు.
మళ్ళీ ఇలా దాన్ని పైకెత్తి ఆకులు వెనక్కి లాగుతాడు, మళ్ళీ వెళ్తుంటాడు. ఇలా ఎప్పటి వరకు తిరుగుతాడు? సాయంకాలం వరకు తిరుగుతాడు. లోకం ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మనకు పురాణంలో కథ చెప్తే మనం ముక్కును వేలేసుకుంటాం. నేను ఒక చోట ఉండేవాడిని. నేనున్న చోటుకి ఎదురున ఓ ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు నీడనిచ్చేది. ఆ నీడ కింద ఒకసారి ఒక ఆయన కారు పెట్టారు. మా దొరగారికి తెలిసి ఈ విషయం. కారు పెడితే ఆయన అన్నాడు, ఇది మా ఇంట్లో చెట్టు నీడ, మీ కారు పెట్టడానికి వీల్లేదు, మీకోసం వచ్చిన వాళ్ళ కారు తీసేయమని. అయ్య బాబాయ్, నేను తెల్లబోయాను. వాళ్ళ ఇంట్లో చెట్టు నీడలో ఎవరి కోసం వచ్చిన కారు పెట్టకూడదన్నాడు. అంటే పోయి ఏమన్నా జగడ ఉందా అంటే ఏం లేదు. అంటే నాది 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 అన్న భావన అలా ఉంటుంది. ఎండలో నించున్న ఆ చెట్టుకు లేదు ఈ భావన, ఈ నీడ నాదని. అది ఎవరైనా నించుంటారని ఇచ్చింది. ఆ నీడ మీద యాజమాన్యం వహిస్తాడు ఒక్కొక్కడు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి లోకం. అందుకొచ్చేయండి పురాణాలు. అక్కడ జరిగిందనకండి, వాళ్ళని చూసినా కూడా ఎందుకు, వాళ్ళందరూ పరబ్రహ్మాలు. వాళ్ళకి కాదు అజ్ఞానం, ఇక్కడుంది అజ్ఞానం. కాబట్టి ఇప్పుడు ఆయన చూసి, నేను రా బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మ అంటా ఏమిట్రా, పెద్దల ముందులా మాట్లాడకూడదు అన్నారు. అంటే సృష్టికి స్థితికి వచ్చింది దెబ్బలాట. వీళ్ళిద్దరూ ఇలా దెబ్బలాడుకుంటుంటే మధ్యలో ఎవరో చెప్పేవాళ్ళు ఉండాలి కదండి. ఇప్పుడు మీ ఇద్దరు చేస్తున్నది అమాయకత్వం రా, వేరొకడు ఉన్నాడు రా, అసలు రక్షించేవాడన్నవాడు ఉండాలి. రూపాయి కనపడేటప్పటికి పరిస్థితి మారిపోతుందండి. రామకృష్ణ పరమహంస ఎంత అందమైన మాట చెప్పేవారంటే, రాజావారి పట్టపుటేనుగు వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోతుంటే ఒక కప్ప, ఓ దిక్కుమాల కప్ప ఆ కిందున్న కన్నంలోంచి బయటికి వచ్చేస్తున్న ఏనుగు అడ్డంగా నిలబడి ఇలా కాలెత్తి, ఇంతోటి కప్ప కాలు ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది, కాలెత్తి ఏరుక్కి చూపించి, ఇటు వస్తామే పో పక్కకి అందుకే. అంటే వాళ్ళు తెల్లబోయినాడు, ఈ కప్ప ఏమిటి, ఏనుగు వంక చూడడం ఏమిటి, ఏనుగుని దెబ్బలాడడం ఏమిటని పరమహంసని అడిగారు. కప్ప ఏనుగుని దెబ్బలాడుతోంది ఏమిటండి నేను అంటే, ఆయన అన్నారు, చిల్లు జేబున్నవాడు ఒకడు ఇలా వెళ్ళిపోతున్నప్పుడు పావలా కాసు జారి దాని గూట్లో పడింది. ఆ పావలా దొరికినప్పటి నుంచి కప్పకింత అహంకారం వచ్చింది, అది ఏనుగు మీద కాలిస్తుంది. లోకం అలా ఉంటుంది. ఎంత గొప్ప వచ్చిందో చూడండి. పరమహంస మాటలు మీరు వింటే అండి, రామకృష్ణ పరమహంస జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన ఒకసారి గంగానది పడవ మీద దాటుతుంటే అవతల పడవ మీద ఒక ఆయన కూర్చునుంటే పరమహంస తన శిష్యుడితో కలిసి దిగుతూ పడవ అన్నారు, ఇప్పుడు చూడు ఆ పడవ మీద కూర్చున్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ఓ ఠాకూర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు చూడన్నారు. ఈయన 4 అడుగులు వేసేటప్పటికి ఆ వ్యక్తి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. హలో ఠాకూర్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, నువ్వు బాగున్నావా అన్నాడు. బాగున్నానండి మీ దయ వల్ల అని పరమహంస వెళ్ళిపోయాడు. మీరు ఈ విషయం ఎలా చెప్పగలిగారు అని అడిగాను నేను. నీకు జ్ఞాపకం లేదా, ఇతను అస్తమానం మనం ఉన్న ప్రాంగణం దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేసి, నాకు ఈ దరిద్రం పోయేటటువంటి స్థితిని చూడండి అని నమస్కారాలు చేసేవాడే, వీడికి లాటరీ తగిలి కొంత ఐశ్వర్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాడు నన్ను నమస్కారం చేయడం మానేశాడు. వాడు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హలో ఠాకూర్ హౌ ఆర్ యూ అంటాడు. వెనక డబ్బు ప్రభావం. కాబట్టి ఎక్కడదండి కథ, అక్కడదా ఇక్కడదా? ఇక్కడి కథ అక్కడదిగా చెప్తారు. అందంగా చెప్పడంలో గమ్మత్తు అక్కడుంది. ప్రతిబింబం నచ్చలేదనుకోండి, మీ ప్రతిబింబం దేని దిద్దాలి? బింబాన్ని దిద్దాలి. ప్రతిబింబం బాగోలేదని అద్దంలో కనపడిన దానికి బొట్టెట్టి ఉపన్యాసానికి వస్తే మీకు బొట్టు ఎక్కడ ఉంటుంది? మీరు బొట్టెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టు ఉంటుంది. మీరు ఈ కథ విని మీ బింబాన్ని దిద్దుకోవాలి, అది ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు ఈ సంగ్రామం జరుగుతుంటే మనం ఎందుకు చెప్పడం? వేదాల్ని పిలుద్దాం, వేదాలు చెప్తాయని ఋగ్వేదాన్ని పిలిచారు. ఓ ఋగ్వేదమా, ఎవరు పరబ్రహ్మము చెప్పు. శృతి ప్రమాణం కదా మనకి. అంటే ఋగ్వేదం అంది, యదంతస్థాని భూతాని యతత్సర్వం ప్రవర్తతే యదాహో పరమం తత్వం సరుద్రస్త్వేక ఏవహి అంది. ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సృష్టి చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకాల్ని తనలోకి తీసుకుంటున్నాడో ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. నీకు తెలియదు అవతల బాగున్నారు. యజుర్వేదాన్ని పిలిచారు. పిలిచి యజుర్వేదాన్ని అడిగారు, నువ్వు చెప్పు అన్నారు. యో యజ్ఞైరఖిలైరీశో యోగేన చ సమిజ్యతే ఏన ప్రమాణం ఖలునః స ఏకః సర్వదృక్శివ. అసలు నిజంగా యజ్ఞం లోపల కదా జరగాలి. ఇక్కడ జరిగేటటువంటి యజ్ఞంలో దేవతాశక్తులనేటటువంటివి
ఆ భగవత్ సంబంధమైనవి. ఆసురీ శక్తులు కామక్రోధ లోభ మదమోహ మాత్సర్యములు. ఇవి పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానము మహేశ్వరుడిస్తాడు. కాబట్టి ఆ యజ్ఞమునందు జ్ఞానయజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని యజుర్వేదం చెప్పింది. సామవేదాన్ని పిలిచి అడిగారు. సామవేదం అంది ఏనేదం భ్రామ్యతే విశ్వం యోగిభిర్యో విచింత్యతే యద్భాసాభసతే విశ్వం సయేకస్త్రయంబకః పరః అంది. 3 కన్నులున్నవాడెవరున్నాడో, ఎవడు ఈ లోకాన్నంతటినీ తిప్పుతున్నాడో, ఈ తిప్పుతున్నవాణ్ణి ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో, ఎవడు అలా తనలో తాను రమిస్తుంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము అని సామవేదం చెప్పింది. అధర్వణ వేదాన్ని పిలిచారు. అధర్వణ వేదం అంది యం ప్రపశ్యంతి దేవేశం భక్త్యనుగ్రహ్యా జనాః తమాహరేకం కైవల్యం శంకరం దుఃఖతత్పరం. ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకునే ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే మనం కాదురా సృష్టి చేసింది, మనం కాదురా నిలబెట్టింది, వేరొకడున్నాడు అని తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం. 4 వేదాలు ఇదే చెప్తున్నాయి. ఈ జ్ఞానాన్ని పొందమని వేదాలన్నీ చెప్తున్నాయి. వాళ్ళకి ఈ మాట నచ్చలేదు. ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు, ఓంకారాన్ని. ప్రణవం పిలిస్తే ప్రణవం అంది ఎవడు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అందుకే యనమదురులో ఉన్న ఆలయానికి శక్తీశ్వర దేవస్థానం అని పేరు. అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి వాగర్ధావివ సంప్రక్తమైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు ఉన్నారే, పార్వతి వామార్థ భాగమనందున్న శంకరుడే పరబ్రహ్మము అని ప్రణవం చెప్పింది. ప్రణవం చెబితే వాళ్ళు అంగీకరించలేదు. అంగీకరించక మీ అందరూ దోషభూయిష్టమైన వాక్కులే మాట్లాడారు అన్నారు. అంటే మనం ఏమంటాం? కాదురా అబ్బాయి, వేదం వేరే చెప్తోంది, మన ప్రజ్ఞ కాదురా ఇదంతా. పరమేశ్వరుడన్నవాడొకడున్నాడు, పరమేశ్వరుడన్నవాడొకడున్నాడనడానికి మీకు ఒక్క ప్రమాణం చాలండి. ఈశ్వరుడన్నవాడు లేడు లేడు నేను బలవంతంగా కళ్ళు మూసుకుంటానన్నవాడిని తెరిపించే ప్రయత్నం చెయ్యక్కర్లేదు. ఈశ్వరుడు ఉన్నాడా లేడా మీకు ఒక్కటే ఉదాహరణ. మీరు ఒక గాలిబుడగని తీసుకొచ్చి ఒక చిన్న సూదితో, గుండు సూదితో ఇలా అనండి, ఇంత చిన్న రంధ్రంలోంచి మొత్తం లోపలున్న గాలి బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఫట్ అని పేలిపోతుంది. ఈ శరీరంలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములన్న 10 వాయువులు తిరుగుతున్నాయి. 10 వాయువులు తిరుగుతున్నటువంటి ఈ శరీరంలో 9 కన్నాలున్నాయి, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఇది కాకుండా స్వేదరంధ్రాలు ఎన్ని ఉన్నాయో. ఇన్ని రంధ్రాలున్న శరీరంలో ఈ వాయువులు ఈశ్వరానుగ్రహం వరకు, ఈశ్వర శాసనం అయ్యే వరకు లోపలికి వెళ్ళి బయటికొచ్చి, లోపలికెళ్ళి బయటికొచ్చి జరుగుతుండవలసింది. ఆయన శాసనం అయిపోతే ఇంకొక్క ఊపిరి నీవు తీయలేవు. ఆక్సిజన్నే పట్టుకొచ్చి పెట్టినా వాడు ఉండడు, వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఊపిరి నువ్వు పీల్చుంటే చచ్చిపోయిన వాళ్ళు చేత కాక ఊపిరి తీయడం మానేశారా? ఊపిరి ఆపగలిగిన శక్తి ఒకటి ఉన్నది, అది నువ్వు నిద్రపోయినప్పుడు కూడా ఊపిరి తీయించుచున్నది. ఆ ఊపిరి తీస్తున్నది ఎవడో నువ్వు ఆలోచించు, వాడు ఈశ్వరుడు. కాబట్టి ఏమిటి మాట్లాడతావు? ఏమిటి సృష్టి, ఏమిటి స్థితి, ఏమిటి? పరబ్రహ్మం ఒకటి ఉంది. ఇది వేదాలు చెప్తున్నది. దాన్ని ఉపాసన చెయ్యి, నాంత వాణ్ణి నేనని ఇలా అనకు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు వాణ్ణి ఏమి చెయ్యవలసి ఉంటుంది? దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు కృతజ్ఞుడై ప్రవర్తిస్తున్నాడు కనుక 1 జన్మ యందు, 2 జన్మల యందు, 10 జన్మల యందు, 100 జన్మల యందు, 1000 జన్మల యందు చూస్తాడు. ఎప్పటికీ బుద్ధి మారకపోతే, ఎప్పటికీ నా అంతవాణ్ణి నేనంటే, ఈశ్వరుడు ఒక మార్గంలో వాడికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేశాడు అంటే, అంతటా నిండి విడీకృతమైపోయినది కదండి పరబ్రహ్మం అంటే. అది మాంసనేత్రం మనకు కనపడదు.
మాంసనేత్రం ఈ జగడం ఆడుకుంటూ నా అంతవాణ్ణి నేను అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కన్ను ముందు ధమ్మని చూసేటట్టుగా రావాలంటే ఎలా రావాలి? ముందు జ్యోతి రూపంలో దిగిపోవాలి కిందకి. ఎప్పుడైతే ఒక జ్యోతి రూపం కిందకి దిగిందో కన్ను వెంటనే జ్యోతి స్వరూపం వంక చూస్తుంది. ఇప్పుడు అంతా ఇలా ఉందండి, చీకటిగా లైట్లు వెలుగుతున్నాయండి. గబాల్న అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో ఒక పెద్ద వెలుతురు రాసి దిగింది అనుకోండి, మీ అందరూ ఎటు తిరిగిపోతారు? ఇటు అంత వెలుతురని గబాలను అటు తిరుగుతారు. అలా ముందు ఒక పెద్ద జ్యోతి స్తంభం దిగింది. ఈ జ్యోతి స్తంభంలోంచి ఇప్పుడు చూడండి ఎలా విడుతోందో పరబ్రహ్మం అంటే, అంతటా నిండినది జ్యోతిగా మారింది. జ్యోతి సాకారమైనది. సాకారమును చూసినప్పుడు వీళ్ళిద్దరిలో శ్రీ మహావిష్ణువు ఊరుకున్నారు. ఆయన ఏమనలేదు. నారాయణ కదండి, వెంటనే తెలుసుకుని ఆగింది. అది చతుర్ముఖ బ్రహ్మగారు రజోగుణ ప్రవృత్తి ఉన్నవాడు, అందుకే ఎరుపు రంగుతో సంకేతిస్తారు ఆయన అన్నారు, ఎవడురా నువ్వు ఇలా కనపడితే నేను భయపడిపోతాననుకున్నావా? నువ్వు నా 2 కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి, నిన్ను ఊరుకుంటానన్నాడు. అంటే ఒకనాడు ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈశ్వరుడు ఎవరండి? వాడేవాడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఇదిగో మేము వెడుతున్నాం, చెప్పులెట్టి కొడతాం భగవంతుడి మూర్తిని, మమ్మల్ని ఏమైనా చేయమనండి. నేను ఇది ఉట్టినే అన్నాను అనుకుంటున్నారా? అలా చేసిన వారెవరో, భగవంతుడు లేడని బోర్డులు కట్టిన వారెవరో, అవి ఎక్కడున్నాయో నేను ఉపన్యాసంలో చెప్పడం ఎందుకో, నాతో మొన్న కంచి వచ్చిన వాళ్ళకి చూపించాను. ఉంటారు అటువంటి ధూర్తులు కూడా లోకంలో. కాబట్టి ఏమైంది? వాళ్ళు తర్వాత దాని స్థితిని అనుభవించి బాధపడ్డారు. ఉత్తర క్షణం వచ్చేయకపోవచ్చు దాని ఫలితం, కానీ వచ్చినప్పుడు బెంగ పెట్టుకుని కుమిలిపోతావు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో వీడికి ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఇప్పుడు దండించాలి. దండించడానికి ఇప్పుడు అది రూపాన్ని మార్చింది, ఘోర రూపాన్ని పొందింది. ఈ క్రమాన్ని చాలా గొప్పగా చూపించారండి మనకి. ఇది కాలభైరవ తత్వము అన్నారు. ఇది నిర్గుణంలో మొదలవుతుంది, అంతటా ఉన్నది మీకు కనపడదు, నిర్గుణంగా ఉంటుంది. అది గుణాన్ని పొందుతుంది, జ్యోతి అయింది, అక్కడతో ఆగలేదు. అది సాకారమైంది, అక్కడతో ఆగలేదు. దాన్ని ధిక్కరిస్తే ఇప్పుడు ఆ బ్రహ్మం ఏమైంది? ఆ బ్రహ్మాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, పార్వతీదేవి చెప్పింది, నువ్వే నాకు తాతవి, నువ్వే నాకు మామవి, నువ్వే నాకు కొడుకువి, ఇన్ని రూపాలు నువ్వు ఉంటావు, ఇన్ని రకాలుగా నీతో నాకు అనుబంధం ఉందండి. ఎందుకని బ్రహ్మము కాబట్టి అది అన్ని అనుబంధాలను పొందుతుంది. నువ్వు ధిక్కరించి ఏదో మాట్లాడితే దాని గురించి. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే అది ఒక ఘోర రూపాన్ని పొందింది. దీన్నే చాలా అద్భుతమైన ప్రక్రియలో మనకి చూపిస్తారు. ఓం నమో భగవతే సదాశివాయ సకల తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగదభయంకరాయ శశాంఖశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్య శుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర వీరభద్రావతార కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పరశు పాశంకుశ ఢమరుక మృగశూల చాప బాణ గదాశక్తి బిందివాల తోమర ముసల ముసుండి ముద్గర ప్రాస పరిఘ పట్టిస శతఘ్నీ చక్రాబ్జాయుధ భీషణకర సహస్రదంస్ట్రాయ కరాళవదన వికటాట్టహాస విస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్రహార నాగేంద్ర వలయ నాగేంద్ర చర్మ నాగేంద్ర కుండల మృణ మృత్యుంజయ విరూపాక్ష విశ్వేశ్వర వృషభవాహన విష విరూపణ మాం రక్షయ రక్షయ ప్రజ్వల ప్రజ్వల చోరాన్ మారయ మారయ మమ శత్రూనుచ్ఛాటయోచ్ఛాటయ శూలేన విదారయ విదారయ కూష్మాండ భూత భేతాల మారీగణ బ్రహ్మ రాక్షస గణాత్ సంత్రాసయ సంత్రాసయ మాలాభయం కురు విత్రస్తం మామాశ్వాసయాశ్వాసయ దుఃఖాతురం మామానందయానందయ శుతృషాత్తం మామాప్యాయాప్యాయ అమృత కటాక్ష వీక్షణేన మామాలోకయాలోకయ మాం సంజీవయ సంజీవయ నరక భయాన్ మాముద్ధరోద్ధర శివ కవచేన మామాచ్ఛాదయాచ్ఛాయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని లోకం నిలబడిపోయింది.
ఇప్పుడు ఏమైంది? నిర్గుణమైనటువంటి వాడెవడున్నాడో వాడు ఒక్కసారి అటువంటి రూపంతో సహస్రకంష్ట్ర వికటాత్త సవిస్ఫాటిత బ్రహ్మాండ మండల నాగేంద్ర రనాగేంద్ర వలయ నాగేంద్ర చర్మధార అమృడ మృత్యుంజయ అటువంటి రూపాన్ని పొందాడు. పొంది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. జ్యోతిస్వరూపంలో ఆవిర్భవించిన మూర్తిని 5వ తలతో ధిక్కరించాడు. నా 5 తలలు వాడి 5 తలని లెక్క పెట్టాడు. గిల్లే 5వ తలంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది. దిగంబరమై 5వ తలని తన గోరితో గిల్లేసింది. అలా గిల్లేసిన రూపం ఏదో అది కాలభైరవ స్వరూపం. ఇప్పుడు గిల్లేస్తే 4 తలకాయలు పట్టుకెళ్లి అమ్మవారి చేతుల కింద పెట్టేశారు బ్రహ్మగారు. పెట్టేసి ఈశ్వరా పొరపాటున నేను అలా మాట్లాడాను, ఎవరు బ్రహ్మమో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈశ్వరా నేను చేసినటువంటి పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అని అడిగితే శంకరుడన్నాడు, నీవు కాలము వలె ప్రకాశించుతున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మగారి 5వ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవ్వాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నువ్వు ఎంత గొప్పవాడివైనా చతుర్ముఖ బ్రహ్మగారి 5వ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రె చేతిలో పట్టుకుని 12 సంవత్సరములు భిక్షాటన చేసి తిన కపాలంలో. అందువల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం పోతుంది. పుట్టేటప్పుడే నీ స్వరూపాన్ని చూసేటప్పటికే లోకమంతా గజగజలాడిపోయింది కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుణ్ణి ధిక్కరించి ఇక్కడ బ్రతుకుతాడో వాడికి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడవు. దీన్ని భైరవ యాతన అంటారు. హడిలిపోతాడు జీవుడప్పుడు. తన వాళ్ళన్న వాళ్ళని నమ్మి ధిక్కరించాడు కదా, అప్పుడు నువ్వు కనబడదుగానివి. దాన్ని భైరవ యాతన అని పిలుస్తారు. కానీ పాప మర్దనం చేస్తావు. ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళు నన్ను చేరకుండా అడ్డొచ్చిన పాపాన్ని నువ్వు తీసేయి. అలా తీసేసే శక్తి నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ఆమర్దకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నా దేవాలయాలలో నువ్వే సాధారణంగా క్షేత్రపాలకుడవై ఉంటావు. భక్తుల యొక్క పాపాల్ని నువ్వు తినేసేయి. తీసిన వాటిని నువ్వు పాపాలని తినేసి వాళ్ళని రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అని పేరిస్తున్నాను. ఇహలోకమునందు ఇప్పటి వరకు మేం చేసి ఈశ్వరుడి పట్ల మేం చేసినటువంటి దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి దేవాలయానికి వెడితే బయటికి వచ్చేటప్పుడు ఒక్కసారి ఒంగోండని ఓ బెత్తం పెట్టి కొడతారు వీపు మీద. భైరవ యాతన అని అది టాప్ అంటుంది ఆ కర్ర. దూరం నుంచే చూసి బాబోయ్ దెబ్బ నెప్పెడుతుందేమో అని ఆఖరికి వెళ్ళి ఆ దెబ్బ కొట్టించుకోవడానికి 5 రూపాయలు కట్టాలి తెలుసా. 5 రూపాయలు ఇస్తేనే కొడతారు, లేకపోతే కొట్టరు. పురుషార్థం. 5 రూపాయలు ఇచ్చి ఒంగుంటే కొడతారు కర్ర పెట్టి. కొడితే అదేమంత పెద్ద దెబ్బ తగలదు కానీ టాప్ అంటుంది. చప్పుడికి మనం తర్వాత బాబోయ్ ఏనా అయిపోయిందా అని ఇలా అంటాం, ఏమీ అవదు. కానీ అక్కడతో పాపాలు పోతాయి. కాబట్టి పాపాలని తినేస్తావు కాబట్టి నిన్ను ఆవర్ధకుడు అని పిలుస్తారు, పాపభక్షణుడు అని పిలుస్తారు. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు. అందుకే మనకి ఆ క్షేత్ర ప్రవేశం ఇచ్చిన క్షేత్రపాలకుడు కనుక, అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసిన పాపాన్ని దగ్ధం చేశావయ్యా కాలభైరవ అని మహానుభావుడికి ఇక్కడికి రాగానే కాలభైరవ పూజ అని కాశీ నుంచి రాగానే కృతజ్ఞతాభావనతో చేసి, ఇన్నాళ్లు చేసిన తప్పులు ఎలాగో చేశానో ఒక మంచి పని చేస్తానని అన్న సంతర్పణ చేస్తాడు. అందుకే కాశీ సంతర్పణ చేస్తున్నారండి అంటారు. కాశీ సంతర్పణకి పిలిస్తే తప్పకుండా వెళ్ళి ఆ కాశీ సంతర్పణలో ప్రసాదం తీసుకుని వస్తారు. మనం తిన్నాంగా మూర్తి గారు. కాబట్టి అటువంటి కాశీ సంతర్పణ నీ పేరు మీద చెయ్యబడుతూ ఉంటుంది అని ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తియే ఇప్పటికీ మనకి ప్రతి దేవాలయంలో, ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వరాజ్ఞని ఔదల దాల్చి వచ్చిన వాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవడు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వాడి పాలిట భైరవ దర్శనంగా కనపడతాడు, భయంకరంగా కనపడతాడు. మీరు చూడండి, ఎంత గొప్పవాడైనా కావచ్చు,
అలా వెళ్ళిపోతున్నప్పుడు కుక్క పెద్దగా అరుస్తూ వచ్చి నోరు తెరిచి ఇలా పళ్ళు చూపించింది అనుకోండి, హడిలిపోతాడు. ఇదేంటో కుక్క కరిచేస్తుందో ఏమిటో అని చెప్పేసి. అసలు కుక్క పరిగెత్తుకొచ్చి ఇలా నోరు విప్పేటప్పటికే భయం. మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళు అందరూ హ్యాండ్ స్టిక్స్ ఎందుకు పట్టుకెళ్తారనుకుంటున్నారు? కుక్కల భయానికే. కాబట్టి అందుకే మనం స్వరూపమునందు అది రెండు చేస్తుంది. యజమానిని రక్షిస్తుంది, యజమానికి అప్రీతి చేసేవాడిని కరుస్తుంది. అలాగే శివుడి పట్ల మక్కువతో ఉన్నవాడైతే శివుడు ఏమంటాడు? మీరు ఆ ఇంటికి వెళ్ళారనుకోండి, కుక్క వస్తుంది అనుకోండి, చీనోర్మై కోటేశ్వరరావు వస్తాను, దాన్ని అరపైగా తీసుకెళ్ళి కట్టేయండి అంటాడు. కోటేశ్వరారే అరవకూడదు అంటాడు. అంటే దానికి ఏమర్థం అవుతుందోనండి, మీరు చాలా ఇళ్లలో చూడండి, యజమాని వచ్చి గబగబా మిమ్మల్ని పిలిచి మీకు నమస్కారం చేసి రండి 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 అయ్యా మీరు ఇవాళ మా ఇంటికి వచ్చారని లోపలికి తీసుకెడుతున్నారు అనుకోండి, కుక్క వెంటనే తోకూపేస్తూ నడుము ఊగిపోయేటట్టుగా తోకూపేసి మీ దగ్గరికి వచ్చేస్తుంది. మా యజమాని ప్రీతి పొందినవాడు నాకు కూడా ప్రీతి పాత్రుడే. మరి ఇప్పుడు గేటు దగ్గర చూస్తే అరిచావు శత్రువు అని, అప్పట్లో నీకు నాకు ఏం ఫ్రెండ్షిప్? నేనేం బిస్కెట్ తెచ్చానా, నువ్వు నేను చెలిమి చేశానా? అక్కర్లా, మా యజమాని నిన్ను పిలిచాడు, నేను పిలుస్తున్నాను. నువ్వు తప్పు తెలుసుకుని శివానుగ్రహం కోసం శివాలయంలోకి వస్తున్నావు, భైరవుడు తోకూపేస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? మీ పాలిట ప్రసన్నుడైపోతాడు. ఇలా మా పాలిట ప్రసన్నుడైపోయాడు భైరవమూర్తి అని చెప్పడానికే ఆయన మెళ్ళో గారెల దండ వేస్తారు. అంటే మాంసం మినుము యందు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన్ని మాంసము చేత ఆరాధన చేసినట్టు ఓ గారెల దండ వేస్తారు. అది అటు ఇటు వెళ్ళి కింద పడేసుకుని ఆ గారెలు తింటే తింటుంది, లేకపోతే లేదు, వేరే విషయం అనుకోండి. అందుచేత కాలభైరవ స్వరూపంగా కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్తనం శోకలోభ దైన్యమోహ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. మీరు కాలభైరవాష్టకం చదువుతుంటారు కదా. కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. అందుకే మేము కాశీ వెళ్లి కాలభైరవ దర్శనం చేసుకున్నాం, మాకేం బెంగళాలనిపించుకోవడానికి రక్ష కూడా కట్టుకుంటారు అని అలతాడు. ఇంకా మా జోలికి ఎవరూ రాలేరు అను తాడు కూడా కడతారు. కాబట్టి ఇన్ని రూపాలుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడినది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను మిమ్మల్ని ఇవాళ కొంచెం తొందరగా వదిలిపెట్టేస్తాను అని మాట ఇచ్చాను కాబట్టి అన్న మాట ప్రకారం వెనక నేను ఒక గొప్ప ఘట్టాన్ని తీసుకోవలసి ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తున్నాను. కాబట్టి మీరందరూ చక్కగా సింధూరపూరిత పరిశోభిత గండ యుగ్మం అయా వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కువ ఇబ్బంది లేకుండా గబగబా వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసేయండి. ముందు జాగ్రత్త కలిగినటువంటి వాళ్ళు అప్పుడే మెట్ల మీద కూర్చుని ఉన్నారు. కాబట్టి నేనమ్మా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడూ నేను చెప్పను, జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని ఏదో చెప్పి ఇలా ఇబ్బంది పెట్టేయడం నా ఉద్దేశ్యం కాదు. ఇవాళ చవితి తిథి, మాఘమాసం, ఒక్కసారి గణపతి దర్శనం మీ అందరూ చేసుకునిడితే మీకు అభ్యున్నతి కలగాలి అని నేను చెప్పాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంత మాత్రమో నా ఉద్దేశ్యం కాదు. మనం ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథాక్రమాన్ని ప్రారంభం చేయబోతున్నాం. స్కందోత్పత్తి అంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననములకు సంబంధించినటువంటి కథ. దీన్ని విషయ వస్తువుగా స్వీకరించి కాళిదాస మహాకవి కుమార సంభవము అనబడేటటువంటి ఒక గొప్ప గ్రంథరచన చేశారు. ఇది శివమహాపురాణంలోనూ ప్రస్తావన చేయబడింది, శ్రీరామాయణంలోనూ ప్రస్తావన చేయబడింది, అనేక చోట్ల కుమార సంభవం ప్రస్తావన చేయబడింది. కొద్ది కొద్దిగా మార్పులు కనపడుతుంటాయి. ఒక్కొక్క చోట చూసినప్పుడు వేరొక చోట చూసినప్పుడు కొద్ది మార్పు కనపడుతూ ఉంటుంది కథాంశంలో. కానీ అది మూల కథకి ఏ విధంగానూ కూడా మార్పు చేసేదై ఉండదు. అయితే కుమార సంభవం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం. అనేకమైనటువంటి శ్లోకాలు ఉన్నప్పటికీ, తెలుగు చేయబడిన పద్యాలు ఉన్నప్పటికీ, సాధారణంగా వంశాభివృద్ధి కొరకు గర్భిణీ అయినటువంటి స్త్రీ వినడానికి యోగ్యమైనదిగా రామాయణంలో బాలకాండాంతర్గతంగా చెప్పబడినటువంటి స్కందోత్పత్తికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు పెద్దలు. మీరు చూడండి, అనేక మంది దేవతల యొక్క జననమునకు సంబంధించినటువంటి కథలున్నాయి. ఈశ్వరుడు యొక్క అవతారములు సంభవించినటువంటి కథలున్నాయి. రామచంద్రమూర్తి జన్మించినటువంటి కథ ఉన్నది. కృష్ణ పరమాత్మ యొక్క జననమునకు సంబంధించిన కథ ఉన్నది.
వామనమూర్తి యొక్క జననమునకు సంబంధించినటువంటి కథ ఉన్నది. రుద్రుడు పరమశివుడే రుద్రుడుగా ఆవిర్భవించినటువంటి కథ ఉన్నది. వేటికి లేనటువంటి ప్రాశస్త్యము కుమార సంభవమునకున్నది స్కందోత్పత్తికి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జననమును జాగ్రత్తగా మీరు పరిశీలనము చేసినట్లయితే అనేకానేక రహస్యములు అందులోంచి మీకు తారసిల్లుతాయి. చిత్రం ఏమిటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర నామాల్ని బహుశా ఇవాళ కొంతమంది పూజలో అనుసంధానం చేసి ఉండవచ్చు. అందులో ఒక ప్రధానమైన నామము కనపడుతుంది మీకు. వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. సాధారణంగా ఎవరికైనా సంతానము కలగకపోతే ఆ ప్రతిబంధకమునకు కారణము సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము లేకపోవుటయే అని మనం జంటనాగులు పట్టుకెళ్లి దేవాలయాల్లో ఇవ్వడమని, రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయడమని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చాలా ఆరాధనాభావంతో పూజ చేయడమని, ఇలాంటివి సంతానము కలగనటువంటి వారందరికీ కూడా మనం ఆరాధించవలసిన విధానాలుగా ఉపదేశాలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యుడు చాలా విచిత్రమైనటువంటి స్వరూపం. అది కర్మయందు ఆయనే అగ్నిస్వరూపంగా, జ్ఞానమునందు ఆయనే సుబ్రహ్మణ్యుడిగా, సంతానకారకుడు ఆయనే, కుజగ్రహాన్ని నియంత్రించగలిగినటువంటి స్వరూపంగా ఆయనే. స్కందోత్పత్తిని తెలిసి కాని తెలియక కాని వింటే ఏమవుతుంది అంటే శాస్త్రం అంది వాళ్ళ వంశము నిలబడుతుంది. ఇది మనుష్య జన్మనెత్తినటువంటి వాడికి చాలా ప్రధానమైనటువంటి ప్రయోజనం. పితృరుణం తీరడానికి వంశం నిలబడాలి కదండి. ఈ వంశం నిలబడడం అనేటటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం శతధా అవసరం. ఆయన యొక్క అనుగ్రహానికి నోచుకోవడానికి కేవలముగా స్కందోత్పత్తి వినడము కూడా చాలా మనకి దోహదం చేస్తుంది. అయితే మీరు ఒక విషయాన్ని పరిశీలన చేయండి. గణేశోత్పత్తిని గురించి నిన్న నేను ఒక మాట మాట్లాడుతూ, ఇది పైకి చూడ్డానికి కొద్దిగా కథ ఇదేమిటి ఇలా ఉంది అని అనిపించేటట్టుగా ఉంటుంది అంటూ అందులో ఆంతర్యమును మీకు విజ్ఞాపన చేశాను. అప్పుడు దాని యందు మీకు చాలా ధర్మనిరతి, మనకి ఒక కొత్త తత్వాన్ని బోధ చేసేటటువంటి విషయము అవగోచరమవుతాయి. కుమార సంభవం దాదాపుగా మీరు ఒక 2-3 తరాల ముందుకు వెళ్ళి వినడం ప్రారంభం చేస్తే తప్ప, 2-3 తరాల కంటే నా ఉద్దేశ్యం మన తాతగారు ముత్తాతగారితో వినాలని కాదు, కుమార సంభవమునకు కారణమైన దాన్ని మీరు వెనక్కి వెళ్ళి ప్రారంభం చెయ్యాలి. అలా చేస్తే తప్ప కుమార సంభవం వెనకాతల ఉండేటటువంటి రహస్యము గోచరము కాదు. ఒకసారి కానీ అది మీకు అందిందనుకోండి, అది అమృత భాండమే. అంత అద్భుతమైనటువంటి ఆ కథా సంవిధానము. సాధారణంగా వాల్మీకి మహర్షి రామాయణంలో దేనికి కూడా ఫలశ్రుతి చెప్పరైన, చాలా తక్కువటికే ఫలశ్రుతి చెప్పారు. అందులో బాలకాండలో గంగావతరణమునకు స్కందోత్పత్తికి ఆయన ఫలశ్రుతి చెప్పారు. కాకతాళీయంగా మన ప్రమేయం లేకుండా ఇలా వస్తాయి కాబట్టి ఇలా ఏదో పురాణం చెప్దామని నేనేం ప్రణాళిక వేసుకోలేదు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశంలో వెంకటాచలం వెళ్ళి అరుణాచలం వెళ్ళి వచ్చిన తరువాత మనం శివమహాపురాణం మీద ప్రవచనం ప్రారంభం చేద్దామని కాకతాళీయంగా సంకల్పం చేసి ప్రవచనాన్ని ప్రారంభం చేస్తే చవితి నాడు విఘ్నేశ్వరోత్పత్తి వచ్చింది. రేపు షష్ఠి సుబ్రహ్మణ్యోత్పత్తి వస్తోంది. ఇది బహుశా ఈశ్వరానుగ్రహమే అయ్యుండి ఉండవచ్చు. మీరు చూడండి, ఈ సుబ్రహ్మణ్యోత్పత్తికి సంబంధించినటువంటి కథా సంవిధానము ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీన్ని ప్రారంభం చేస్తూ అంటారు, సారసగర్భపౌత్రుడధిశక్తి మరీచి కుమారుడా స్వయంభూరుచి కశ్యపుండు పదమూగుర దక్షుని ఆత్మజాతలం పేరిమి పిండ్రియాడా అట పెద్దది అయిన దితి భయానకాభూరి బలుల్ హిరణ్య కశిపుండు హిరణ్య విలోచనుండును. మరీచి యొక్క కుమారుడు కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు. ఈ 13 మంది భార్యలు కూడా దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలైన 13 కశ్యపుడు వివాహం చేసుకున్నాడు.
ఇక్కడ మీరు ఒక పెద్ద ధర్మ సూక్ష్మాన్ని పసిగట్టవలసి ఉంటుంది. ఎందుకంటే కుమార సంభవం అంతా ధర్మ సూక్ష్మములతో కూడుకున్నది. మనం తెలుసుకోవలసినటువంటి అనేకానేకమైన రహస్యములతో కూడుకున్నది అయి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా మిగిలిన భార్యల పేర్లు వినత, కదురువా మొదలైన వారు ఉన్నారనుకోండి. దితి, అదితి వీళ్ళిద్దరికీ ఉన్నంత ప్రాశస్త్యం పౌరాణిక వాంగ్మయంలో కశ్యప ప్రజాపతి భార్యలుగా మిగిలిన వారికి అంత ప్రాధాన్యత మనకి కనపడదు. అంటే ఆయన చంద్రుళ్ళ దితి అదితి ఎందు ఎక్కువ ప్రేమ పెట్టుకున్నాడని కాదు నా ఉద్దేశ్యం. దితి అదితి ప్రజా సంసర్గమునందు అనగా తంతువుగా సంతానమును పెంచుటయందు దైత్యులు దేవతలు ఆవిర్భావమునందు ప్రధాన భూమికను పోషిస్తారు. ఒకానొక రోజున ఈ దితి వచ్చి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతోంది. ఎందుకు మాట్లాడవలసి వచ్చింది కశ్యప ప్రజాపతితో? సంతానమును గురించి మాట్లాడవలసిన అవసరము దితికి ఎందుకు కలిగింది కశ్యప ప్రజాపతితో అంటే ఒక కారణాన్ని చెప్తున్నారు. ఇది మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇది పట్టుకుంటే మీకు ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది. అసలు మన జీవితం ఎలా ఉండాలో, దేని కొరకు పౌరాణిక వాంగ్మయం వచ్చిందో, దేని కొరకు ఉపాసన అన్నది వచ్చిందో మీకు అర్థమైపోతుంది. చూడండి, తనయులై జనించి ధాత్రియం దెల్లెడా దుఃఖకరులుగాగ దొడరనప్పుడు హరి నృసింహ సూకరారాకముల వారి పట్టె చంపి విభుద పంక్తులరా. ఈ దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు జన్మించారు. ఇక్కడ మళ్ళీ ఒక చిత్రమైనటువంటి ప్రయోగం ఉంది. ఎందుకంటే మనం సాధారణంగా ఏం చేస్తుంటాం అంటే రాక్షసులు అన్న శబ్దాన్ని అసురులు అన్న శబ్దానికి ప్రత్యామ్నాయంగా వాడుతుంటాం. కానీ అలా వాడడానికి వీల్లేదు యథార్థానికి. అసురులు, దైత్యులు, రాక్షసులు ఇవన్నీ ఒక్క మాట కిందే మాట్లాడతాం. కానీ కాదు, రాక్షసులు అంటే వాళ్ళందరూ కూడా పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. వాళ్ళు భూమి మీద ఉంటారు రాక్షసులైతే. అసురులు అన్నా దైత్యులన్నా వాళ్ళు దితి యొక్క సంతానం కశ్యప ప్రజాపతి తేజస్సు వల్ల. వాళ్ళెప్పుడు పాతాళమును ఆశ్రయించి ఉంటారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజము వలన అదితి యందు జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. వీరు స్వర్గలోకమును ఆశ్రయించి ఉంటారు. ముగ్గురు 3 లోకములను ఆశ్రయించి ఉంటారు. ఈ 3 లోకములను ఆశ్రయించే వాళ్ళలో పాతాళమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే, స్వర్గలోకమునందుండేటటువంటి వారు కశ్యప ప్రజాపతి సంతానమే. కానీ ఇక్కడ ఉండేటటువంటి రాక్షసులు మాత్రం పులస్త్య ప్రజాపతి యొక్క సంతానం. అందుకే రావణ కుంభకర్ణాదులు భూమండలం మీద ఉంటారు, వాళ్ళు పాతాళ లోకంలో ఉండరు. కనుక మీరు చూడండి, ఇప్పుడు ఈవిడ ఒక మాట చెప్తోంది తన భర్త దగ్గరికి వెళ్ళి, నాకు చాలా బలవంతులైనటువంటి కుమారులు కలిగారు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఈ కుమారులిద్దరినీ సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 2 అవతారములను స్వీకరించారు. ఒకటి శూకరావతారము అందావిడ, అంటే ఆదివరాహమూర్తిగా వచ్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించారు. వేరొకసారి నరసింహస్వామిగా వచ్చి హిరణ్యకశిపుణ్ణి సంహరించారు. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఏమనుకోవాలి? ఒక పురాణ కథగా మీరు చదివేశారనుకోండి, దానికి పెద్ద ప్రాశస్త్యం ఏముంటుంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పి దితి యొక్క కుమారులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీరిద్దరూ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములైన ఆదివరాహావతారము చేత నరసింహావతారము చేత పరిమార్చబడినారు అని నేను మాట అన్నాను అనుకోండి, ఆ సత్యమే విన్నాం కదా భాగవతంలో అని మీరు ఊరుకుంటారు. ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా విచారణ చెయ్యండి. మన జీవితంలో మన పాత్ర ఎంత అనౌచిత్యముతో కూడినదై ఉంటుందో మీకు తేట తెల్లమవుతుంది. తేజస్సు ఎవరిది? కశ్యప ప్రజాపతిది. కశ్యప ప్రజాపతి తేజస్సు యందు మార్పు లేదు. అదే తపోనిష్టాగరిష్ఠుడు, అదే ధర్మనిష్టాగరిష్ఠుడు, మహాభక్తుడైనటువంటి కశ్యప ప్రజాపతి తన భార్యల యందు సంతానమును పొందాలి కనుక అదితితో సంగమించాడు. దేవతలు పుట్టారు, స్వర్గలోకాన్ని రాజ్యంగా పరిపాలన చేశారు. అదే కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి యందు ప్రవేశపెట్టబడింది. ఎప్పుడూ దైత్యులు అసురులే పుట్టారు. ఈ పుట్టిన వాళ్ళ కోసం లోకాలు ఎంత గడగడలాడాయంటే ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేయడం, ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, ఈ లోపల ధర్మం భ్రష్టం అవడం,
చాలా మంది కష్టపడిన తర్వాత ఆయన ఒక అవతారాన్ని స్వీకరించడం, వీడిని పరిమార్చడం, కథ సుఖాంతం అవడం, అమ్మయ్య అనుకోవడం, మళ్ళీ దితి కడుపులోంచి ఇంకోడు పుట్టడం. ఏమి మరి అదితి కడుపున పుట్టరేం ఒక్క రాక్షసుడును? దితి కడుపునే ఎందుకు పుడతారు? అదే కశ్యప ప్రజాపతి కదా భర్త. దితి యందు అలా దేవతలు పుట్టకపోవడానికి కారణమేమి? మీరు కుమార సంభవం వినేటప్పుడు ఈ కోణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వినండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది చాలా అవసరమైనటువంటి విషయం. మనం చేసేటటువంటి పనులు మనతో పోవు, మన తర్వాతి వారి యొక్క సుఖశాంతులను నిర్ణయిస్తాయి. వాళ్ళ వరకు కూడా ఉండదండి. ఒక స్థితిలో మీ కీర్తికి మీరు కారకులు. మీ యొక్క నడువడిని బట్టి, మీ ధర్మాన్ని బట్టి, మీ భక్తిని బట్టి, మీ యొక్క ఉద్యోగాన్ని బట్టి, మీ యొక్క స్థితిని బట్టి మిమ్మల్ని గౌరవిస్తారు. కానీ మీ శరీరము సడలిపోతున్నప్పుడు మీ గౌరవము, మీ అగౌరవము ఎవరి చేత నిర్ణయింపబడతాయి? మీ బిడ్డల చేత నిర్ణయింపబడతాయి. మీ బిడ్డలు ధర్మానువర్తనులై ధర్మమును పట్టుకుని ఉన్నవారు అనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు, లోకము సంతోషంగా ఉంటుంది. ధర్మమును బిడ్డలు తప్పిపోయారనుకోండి, తల్లిదండ్రులు బాధపడతారు, లోకమునకు బాధ కలుగుతుంది. ధర్మం తప్పినటువంటి బిడ్డలు అక్కడతో పోదు. ఈ పైన ఉన్నటువంటి తరాల్లో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఊర్ధ్వలోకాల నుంచి కింద పడిపోతారు వీళ్ళు చేసిన పనుల వల్ల. ఇది ఎందుచేత వస్తుంది? అలాగా ఒక్కటే కారణము, తేజస్సు కశ్యప ప్రజాపతిదే. దితి యందు ఎందుకు ఈ మార్పు వస్తూ ఉంటుంది అంటే అదితి యందు భర్తకి తనకి అభేద భావాన్ని పాటిస్తుంటుంది. ఆయన మనస్సు తన మనస్సు అని రెండు మనస్సులు లేవు. ఆయన గౌరవము ఆయన అవమానము తనవి, తన గౌరవము తన అవమానము ఆయనది. కాబట్టి రెండు శరీరములుగా ఉన్నాయేమో కానీ రెండు మనస్సులు లేవు అసలు. ఇది అదితి యొక్క భావన. కాబట్టి ఎప్పుడూ ఒకటిగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఆవిడకి అందరూ దేవతలు జన్మిస్తారు. దివ్ అంటే జ్ఞానం. జ్ఞానమున్నవారు ధర్మానువర్తనులైనటువంటి వారు అదితి కడుపున పుడతారు. దితి కించిత్ ధర్మలోపాన్ని పొందుతుంటుంది. ఎక్కడో తెలుసా అండి? ద్వైత భావన పొందుతుంటుంది. భర్త వలన కొన్ని కోరికలు కోరుతుంటుంది. నాకు ఇటువంటి బిడ్డ కలగాలని ఒక కోరిక ఉంటుంది. ఇది వైక్లభ్యమును పొందితే ప్రమాదకరంగా పరిణమిస్తుంటుంది. కశ్యప ప్రజాపతికి తెలుసు ఎటువంటి సంతానాన్ని భార్యలకు ఇవ్వాలో, కానీ అలా అడగదు. ఆవిడ ఎప్పుడూ కూడా దేహబలాన్ని కోరుతుంది. నన్ను మీరు క్షమిస్తే నేను మీకు ఒక మాట చెప్తాను. పూర్వకాలంలో పిండోత్పత్తి యందు శిశోత్పత్తి యందు కేవలము శరీర బలము చూడడము ఒక్కటే ఈ జాతికి తెలియదు. స్త్రీ కడుపులో పెరుగుతున్నటువంటి పిండం బలంగా ఉండడానికి ఆహారం పెట్టాలి. స్త్రీ ఎలా ప్రవర్తిస్తే అది గర్భాలయము కనుక లోపల ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానీ మంచి గుణములతో కూడినదై ఉంటుంది. లేదా జన్మజన్మాంతర సంస్కారము వెంటాడుతుంటుంది. బయటికి వచ్చేటప్పుడు ఆ పిల్లనో పిల్లాన్నో ఆ సంస్కారంతో బయటికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ ఆ సంస్కారంతో బయటికి వచ్చి ఆ కుసంస్కారంతో ప్రవర్తించారనుకోండి, ఎవరి కళ్ళమ్మట ముందు నీళ్ళు వస్తాయి? కన్నవారి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. కాబట్టి నువ్వు ఏడవకుండా ఉండాలి పుట్టే బిడ్డ వల్ల రేపొద్దున్న. కాబట్టి శాస్త్రం అంది, ఏ జ్యోతిస్వరూపానికి సంబంధించిన కథ నువ్వు వింటే లోపల గర్భాలయమునందు పెరుగుతున్నటువంటి పిల్ల యొక్క సంస్కార బలములు, పిల్లవాని యొక్క సంస్కార బలములు పాపము వైపుకు తీసుకెళ్లేవయ్యుంటే వాటిని మార్చగలిగినటువంటి అగ్నిహోత్రము వంటి తేజస్సుతో కూడిన కథలో వాటిని ఓషధులుగా, వాటిని లోపల ఉన్న పిండము యొక్క మనస్సుని ఆరోగ్యవంతంగా మార్చేవిగా శాస్త్రం బోధ చేసింది. అందుకే స్కందోత్పత్తి గర్భిణీ వినాలి అని చెప్పింది. 2, భాగవతంలో దశమ స్కంధం తప్పకుండా వినాలి అని చెప్పింది. కారణం ఏమిటి? ఈ రెండిటిని వినడం చేత గర్భిణి యొక్క మనస్సు ఉల్లాసమును పొందుతుంది, సంతోషాన్ని పొందుతుంది. పైగా శబ్ద ప్రమాణముల చేత ఆ శ్లోకములలో ఉండేటటువంటి వైభవము, వాటి ప్రకాశము
చెవుల గుండా వింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి జీవుని యొక్క సంస్కారములను మారుస్తాయి. వాళ్ళు పాప ప్రవృత్తితో లోకమునందు ప్రవర్తించకుండా శాసించగలుగుతాయి. అందుకే పూర్వం వివాహం అవగానే మీరు చూడండి, ఋషి తన భార్యతో కలిసి ఈశ్వరారాధనం చేస్తాడు కొన్నాళ్ళు. ఈశ్వరారాధనం చేసిన తరువాత అడుగుతాడు, నీకేం కావాలి అని అడుగుతాడు భార్యని. అప్పుడు ఆవిడ, మీరు చూడండి పురాణ కథలు చిత్రంగా ఉంటాయి, మీరు ఈ మాట దగ్గర నిజానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక భార్యని భర్త ఈ ప్రశ్న ఏమిటండి, నీకేం కావాలి అంటే సత్సంతానమునే కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా. నీకు అలా ఉండదు. ఒక స్త్రీ అంటుంది, నాకు బలాఢ్యుడైన కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, నారాయణుణ్ణి ఏడిపించే కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, 3 లోకముల వాడి ముందు నిలబడలేని కొడుకు కావాలంటుంది. ఒక ఆవిడంటుంది, 16 సంవత్సరములు బతికినావాడు పరమజ్ఞాని అయిన కొడుకు కావాలంటుంది. తల్లి ఏ కోరిక కోరిందో, తల్లి ఏ సంస్కారంతో ఉందో, తండ్రి ఏ సంస్కారముతో ఉన్నాడో, వీళ్ళిద్దరి సంస్కారములు ఎటువంటివో అవి బిడ్డయందో ప్రతిఫలించి సంస్కార రూపంలో సుఖమును కాని దుఃఖమును కాని ఇవ్వడం ప్రారంభమవుతుంది. అందుకని క్షేత్రశుద్ధి కొరకు ఆవిడయందు కూడా అటువంటి భావ పరిపుష్టి ఏర్పడుట కొరకు మన వాళ్ళు పూర్వం కొంతకాలం దేవతారాధనం చేసేవాడు భర్త భార్యతో కలిసి. బాగా మనస్సులు ఈశ్వరుని యందు పరిపుష్టమైన తరువాత సంతానమును కలిగారు. అందుచేతనే ఉపనయనాది క్రతువుల నుంచి ప్రారంభం. పురుషుడు దేవతల యొక్క అనుగ్రహాన్ని కోరుతూ వెళ్ళాలి. ప్రత్యేకించి అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. వివాహం చేసుకుంటే అగ్నికార్యం చేసి దేవతానుగ్రహాన్ని అడుగుతాడు. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు దాని యందు మర్యాద ఉండాలి. నేను ఇందుకు చేస్తున్నాను ఈ అగ్నికార్యం, నేను దేవతలకి నా జీవితంలో మొట్టమొదటిసారి హవిస్సులు ఇస్తున్నాను. ఒక ఉపనయనం చేసుకోగానే చేసేటటువంటి మొదటి అగ్నికార్యంలో తన జీవితంలోనే మొట్టమొదట హవిస్సు ఇస్తున్నాడు. తండ్రి గారు యజ్ఞోపవీతం వేసినటువంటి వాడు ఉపనయనం చెయ్యగానే మొదటి అగ్నికార్యంలో చొక్కా వేసుకుని లాల్చీ వేసుకుని అగ్నికార్యం చేస్తే, బనీ వేసుకుని అగ్నికార్యం చేస్తే మీరేమనుకోవాలి? ఎందుకు ఆ ఉపనయనం? దేనికది? బ్రాహ్మణుడు అన్నవాడు అగ్నికార్యం చేసేటప్పుడు పైన ఏ వస్త్రం లేకుండా ఉత్తరీయం వేసుకుని అగ్నికార్యం చెయ్యాలి. నువ్వు జీవితంలో మొదట చేస్తున్న అగ్నికార్యమా? ఆచార్యుడి తండ్రి పక్కన కూర్చొని నువ్వు చొక్కా బనీను వేసుకుని అగ్నికార్యం చేస్తావా? దీనికి అతిథుల్ని నువ్వు పిలిచి నీరు చూపించడానికే. ఈ సంస్కారం బయట పెట్టట్లేదు. ఈశ్వరారాధన పరిపుష్టి ఎప్పుడు లోపించిపోయిందో, దాని యందు నిష్ఠ లోపించిపోయిందో అప్పుడే సంతానము నందు వ్యగ్రతలతో కూడినటువంటి వారు జన్మిస్తారు. కాబట్టి ప్రధానముగా సంస్కార బలమున్న పిల్లలు కలగడానికి బాధ్యత ఎవరి యందు ఉంటుంది? తల్లిదండ్రుల యందు ఉంటుంది. పిండమునకు బలమొక్కటిస్తే సరిపోతుందా? మనస్సుకి బలాన్ని కూడా ఇవ్వాలి. ఇంత నువ్వు చేసినా ఒక దుర్మార్గురాలో పుడితే శాస్త్రం అంది, నీ ధర్మమును నువ్వు నిర్వర్తించావు, నీ లోపం లేదండి. నీ విహిత ధర్మం ఏదో అది నువ్వు చేశావు ఒక తండ్రిగా, నీ విహిత ధర్మాచరణం ఏదో అది నువ్వు తల్లిగా చేశావు. ఇప్పుడు నీ బాధ్యత ఉందా? నీ బాధ్యత లేదు. నువ్వేది చెయ్యాలో అది చేసినా అటువంటిది పుడితే దాని ప్రారంభం అటువంటిది. కానీ అది నిన్ను మాత్రం ముట్టదు. అగ్ని అంతటా కాల్చుకుంటూ వెళ్ళిపోయినా ఒక గడ్డి పరక మిగిలిపోయినట్టు కాలకుండా అటువంటి బిడ్డ పుట్టినా తాను కాని తన పైతరాలు వాళ్ళు కాని కింద పడరు. ఎందుకని? నీ ధర్మమును నువ్వు నిర్వర్తించి ఉన్నావు. ఈ ధర్మ నిర్వహణ అన్నది ఎంత ప్రధానంగా, ఎంత అంతర్లీనంగానో మన వాళ్ళు తీసుకెళ్లారు. దీనికి ఆలంబనముగా దేన్ని పట్టుకున్నారో తెలుసా అండి? ఈశ్వరుడి పాదాలు పట్టుకోవడం బాగా అలవాటు అవ్వాలి. గట్టిగా ఆయన పాదాలు పట్టుకుని ఉంటే నీకు తెలియక లోపం జరిగిన దాన్ని కూడా ఆయన దిద్దుతాడు. కాత్యాయని వ్రతంలో దిద్దుతాడు ఆయన. అందుకే మహానుభావుడు అప్పై దీక్షితుల వారు వరదరాజస్తవం అని ఒక స్తవం చేశారు. అందులో కంచి 2 భాగాలుగా ఉంటుంది, శివ కంచి, విష్ణు కంచి. దాన్ని పెద్ద కంచి, చిన్న కంచి అంటారు. చిన్న కంచి విష్ణు కంచి. విష్ణు కంచి యందు వరదరాజులు ఉన్నారు. వరదరాజులు అంటే వరములను ఇచ్చేటటువంటి వారు. అంతటి మహానుభావుడు కారుణ్యమూర్తి శ్రీ మహావిష్ణువు. అటువంటి వరదరాజస్వామి గురించి మాట్లాడుతూ ఆయన్ని స్తోత్రం చేస్తూ అప్పై దీక్షితుల వారు అన్నారు, మన్యే సృజంత వినుతిం కవిపుంగవాస్తే తేభ్యో రమారమణమాదృశ ఏవ ధన్యః తద్వర్ణనే ధృతరస కవితాతిమాంద్యాత్
యస్తప్తదంగ చిరచింతన భాగ్యమేతి. నిజంగా ఎంత గొప్ప శ్లోకమో చూడండి. మహానుభావ వరదరాజా, నీ దగ్గరికి పెద్ద పెద్ద కవులు వస్తారు. వాళ్ళు నీ రూపాన్ని చూడగానే ఆశువుగా కవిత్వం చెప్పేస్తారు. ఒక 30 శ్లోకాలో 50 శ్లోకాలో నీ మీద చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ ప్రజ్ఞ ఉంది, నీ మీద వాళ్ళ శ్లోకాలు చెప్పగలరు. నాకో అంత ప్రజ్ఞ లేదు. నేను నీ మీద ఒక్క శ్లోకం చెప్పాలంటే నేను 2 గంటలో 3 గంటలో పరిశ్రమించవలసి ఉంటుంది. ఈ పరిశ్రమిస్తే తప్ప ఒక్క